సాయమలే. నా పేరు లక్ష్మి, నా బిడ్డ పేరు సంతు, నా కొడుకు పేరు. మేమే బిందె కాంచెలు అమ్ముకొచ్చి నా కొడుకు బాగా అవుతాడేమో పెట్టిన. ఇప్పుడు ఏం లేదు, నాకు ఇల్లు కట్టియాలని కోరుతున్నా గవర్నమెంట్ నుంచి. ఇల్లు గవ్వ కూడా లేదు మా దగ్గర. మేము తినడమే పెద్ద కష్టం. నా కొడుకు 35 సంవత్సరాలు ఉంటాడు. మాకు ఇల్లు కట్టియాలని గవర్నమెంట్ తన అంతేగా చేతులెత్తి. మాకేం లేదు. నుంచి వచ్చిందయ్యా, మొత్తం ఖర్చు పెట్టినాము. నీలపురి రోజుని అన్నీ మా ఆయనే నేను బాగా ఉన్న తల బింద పావులెత్తు బంగారం లేకుండా కూడా ఖర్చు పెట్టినాం. బాగా అవుతాడో అని చెట్టంతా కొడుకుని ఖరాబ్ చేస్తున్నాం మేము. మా అధీనం ఏం లేదు. ఇప్పుడు నాకేమైనా నా కొడుకు కష్టం ఉంది. నాకు అప్పుడప్పుడు హార్ట్ వస్తుంది. మాకు ఇల్లు కట్టియాలని మొక్కుతాను. మా దగ్గర ఏం లేవు. ఇక ఆటో నడుపుతాడు. ఎవ్వరు ఏం సాయం చేసేటట్లేరు. బిడ్డ అత్తగారింటి పెళ్ళి చేసినాం, అటు ఇటు అప్పు తెచ్చినాం, పెళ్ళి చేసినాం, ఆమెను పంపించినాం. కానీ మాకు ఒక ఇల్లు కట్టియాలని మొక్కుతాను. ఇల్లు కూలతట్టు ఉంది, మట్టి గోడలు ఇవి. నేనే ఇంట్లో పండబెట్టి బాబా గుడి ఉడుస్తున్నా. ఊడ్చేంత సోమత లేదు, చెయ్యంత వాపు వచ్చింది. కిచెన్ కూడా తీసిన పండు ఇటు దిగుతాను. ఈయనకి వేరే ఉండాలి మెత్తగా. పండు తిన్నాను పండు తిన్నాను. అన్నాడు కదా, నీకేం కావాలమ్మా, ఇల్లు కట్టించి నేను ఇంట్లోకి పంపిస్తా, నువ్వు ఏడవద్దు, మంచిగా పిల్లగాన్ని చదవాలి అని చెప్పిండు ఆ సార్. అయితే నీకు కట్టిస్తాం కంపల్సరీగా, నువ్వు ఏది అడుగుతా అది ఇస్తాం మేము. ప్రజావాణిలో చెప్పిండు. నిన్న అక్కడికి ఎత్తుకపోయినాం ఆ బాబును. ప్రభుత్వం తరపున ఆరోగ్యంగా హాస్పిటల్ కూడా చూపిస్తా అన్నారు. నువ్వు ఎక్కడికి వెళ్తా అంటే అక్కడ ఆపరేషన్ చేపిస్తా అని చెప్పారు. ఇక నీకు ఏదన్నా పెట్టుకుంటా అంటే ఇక్కడ షాపు ఇట్లా మేము సాయం చేస్తాము అని అన్నారు. ఎవరన్నా దాతలు సాయం చేసినా మేము తీసుకుంటాం. 4 దుప్పట్లు ఇచ్చినా తీసుకుంటాం, ఆయనకు రోజు డయర్లు ఇచ్చినా తీసుకుంటాము. ఆయనకి ఏమి ఇచ్చినా 4 డయర్లు ఇచ్చినా 4 టీషర్ట్లు ఇచ్చినా తీసుకుంటాం, 4 దుప్పట్లు ఇచ్చినా వేసుకుంటాం. ఒక ఆయన అమెరికాలో ఉంటాడు. నెలకు ఒక 700 సామాన్ తీసుకోమని చెప్తాడు. సరుకు సబ్బు ఆయనకు పే సబ్బులు చెప్పిండు. నెలకు 700 సామాన్ ఇస్తాండి ఇప్పటి వరకు అయితే. ఇక ఇంతవరకు అయితే దాతలు చేయమని మేము చేతులు ఎత్తే దండం పెడతాను. ఆయన ఇల్లుకి ఎవరు ఏం సాయం చేసినా ఒక సిమెంట్ సంచి ఇచ్చినా తీసుకుంటాం.
ఇల్లు కావాలి ఆయనకు. బయట చేస్తే తానమ్మ అట్లా గుంజుకొచ్చి నేను ఒక్కొక్కసారి అది కడప ఖరాబ్ అయిందని మా ఆయన మట్టితో కట్టారు, దాంతో కట్టిండు. ఆయన నడుముకు దెబ్బ తాకుతుంది, చెద్దరితో గుంజుకొచ్చుడు అవుతుంది. ఓకే, ఈ కాళ్ళు మొత్తం వలుగుతున్నాయి, ఇట్లా వేసి గుంజుతాడు ఈ బండల మీద మొత్తం. ఆ పొట్టలు కాళ్ళు వలిగినాయి. ఆయన కనీసం ఇల్లు కట్టించి ఆ ఇంట్లో తోలితే లోపలనే తానం చేస్తాడు, కొంచెం ఇజ్జత్ అనేది కాపాడుకుంటాడు. ఆయన పెద్ద ఆయన అండి కదా, అన్నం తినడు, ఎవరు వచ్చినా అన్నం తినడు, తానం చేసి. నా కొడుకు మేము బతికి వేస్ట్ అనిపిస్తుంది అయ్యా. ఇవన్నీ నాకు, నేను ఎన్ని నమ్మకున్నా బాధపడలే. ఇవాళ నా కొడుకు గురించి చేసి